ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా గ్రంథము 55వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు చదువుతున్నాను. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఆమెన్. మంచి ఎగ్జాంపుల్ చెప్పారు కదా. వర్షం భూమి మీద పడమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అది ముళ్ళ పొదల్లో పడినా కూడా అవి ఫలిస్తాయి, మంచి విత్తనాల మీద పడినా అవి ఫలిస్తాయి, మనకి ఆహారాన్ని ఇస్తాయి. దేవుని దగ్గర నుంచి వచ్చే ఏ మాట అయినా అది మనకి బోధించే వాక్యమైనా వాగ్దానమైనా శాపమైనా ఏది వేస్ట్ అవ్వదు. అయితే దాన్ని రిసీవ్ చేసుకునే మన హార్ట్స్ ఎలా ఉన్నాయి? మంచి నేలగానా, ముళ్ళ పొదలుగానా? ప్రామిస్ అయితే వచ్చేలా ప్రేయర్ చేద్దాం, శాపం అయితే పోయే వరకు ప్రేయర్ చేద్దాం.